యొక్క శ్రవణమే సమస్త సాధనలో గొప్పదని చెప్పి ఆత్మ ప్రసన్నత కావాలి అంటే భగవంతుడి యందు భక్తి యోగమును మనం అవలంబించుకోవాలి. విషయ బోధములకు ఫలము ఇంద్రియ తృప్తి కాదు. విషయములు భోగము దేనికంటే ఇది మన యొక్క మనస్సుకి ఆనందం కలిగించడం కోసం కాదు. ఆహార, నిద్ర, భయ, మైథునము అనేటువంటి 4 కూడా సకల జీవుల్లోనే ఉంటాయి. వాటితోటే మనం పరమార్థంగా అనుకున్నట్లయితే ఇంకా మానవుడికి పశువులకి ఎటువంటి వ్యత్యాసం ఉండదు. మానవుడికి కర్తవ్యం పారమార్థికముగా అతడు జ్ఞానమును సంపాదించుకోవాలి. ఆ తత్వజ్ఞానం అనేటువంటిది మహామహా పురుషులు భగవత్ తత్వజ్ఞానం అర్థమని చెప్పారు. అది 3 విధములుగా ఉంటుంది. బ్రహ్మము, పరమాత్మ, భగవంతుడు. తచ్శ్రద్ధధానామునయో జ్ఞాన వైరాగ్యయుక్తయా పశ్యంత్యాత్మని చాత్మానం భక్త్యా శృతగృహీతయా అప్రాకృతముగు వస్తువునందు సుదృఢము నిశ్చయమునకు విశ్వాసముతో కూడిన మునులు శాస్త్ర శ్రవణ జనితము సుకృతి లబ్ధము సంబంధ జ్ఞానయుక్తము విషయ బోధ త్యాగ శూన్యమునకు సేవా ఫలము చేయండి భక్తి చేత మన సొంత హృదయమునందు ఆ పరమాత్మను తత్వ వస్తువులు చూచెదరు. తత్వజ్ఞానం చెబుతున్నారు. జ్ఞానం బాగానే ఉంది. మన దర్శనం ఎప్పుడు అవుతుందండి? అందరికీ భగవంతుడు చూపిస్తావా? భగవంతుడు మన యొక్క ఈ ప్రాకృత నేత్రముల ద్వారా చూడలేము. ఎందుకంటే భగవంతుడు ఇంద్రియ జ్ఞానములకు అతీతుడు. ఈ ప్రాపంచిక వస్తువు కాదు. ప్రపంచంలో ఉండే వస్తువులు అయినట్లయితే దానిని మన ఇంద్రియముల ద్వారా చూడవచ్చు. లేకపోతే మీ వంటి వాళ్ళు వెళ్తే ఫోటోస్ పెడుతూ ఉంటారు, చూడవచ్చు. కానీ భగవంతుడు ఈ ప్రపంచములకు చెందిన వస్తువు కాదు, ప్రపంచ అతీతుడు. అటువంటి భగవత్ తత్వజ్ఞానాన్ని మునులు దర్శించుకున్నారు. అది ఎలా దర్శనం అవుతుందో చెప్తున్నారు. భగవంతుడు అప్రాకృత తత్వము అన్నారు. తత్వములు చాలా ఉన్నాయి. అక్షర తత్వం ఒకటి. అక్షర జ్ఞానము ప్రత్యక్ష, పరోక్ష, అపరోక్ష, అధోక్షజ, అప్రాకృత భూమికలు క్రమక్రమంగా పెరుగుతూ ఉంటాయి. ప్రత్యక్షం మనం చూసింది మనం నమ్ముతూ ఉంటాం. అవి చూపిస్తే నమ్ముతాను, లేకపోతే నమ్మను. ప్రత్యక్ష జ్ఞానం. అపరోక్ష జ్ఞానం మనము చూచిన దానిని బట్టి చూడని దాని యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటాం. మనకి వాయువు ఎలా ఉంటుందో తెలియదు, శబ్దం ఎలా ఉంటుందో తెలియదు, కంటికి కనబడుతుందా? వాటిని వేరే ఇంద్రియాలు ఉన్నాయి, ప్రత్యక్షం కాదు. వాటిగా తెలుసుకుంటాం. ఒకటి అనుమానం అన్నారు. అనుమానము అంటే ఒక విధంగా అనుకోవడము. లెక్క చేసేటప్పుడు ఏదో దీని దగ్గర అంతా చివరిలో అంటాడు, దాని చివరిలో 21 అనుకోని ప్రారంభం చేస్తాడు. ఒకటి కాదు 33 వస్తుంది. ఆ విధంగా పరమాత్మ జ్ఞానం కూడా అనుమానము చేస్తాం. అది ఒక రకమైన జ్ఞానం. అనుమాన జ్ఞానం ఎప్పుడు కూడా అది సరికాదు. అనుమానం అంటే శీతాకాలంలో, వర్షాకాలంలో కొండల మీద పొగొస్తూ ఉంటుంది. దూరపు ఇంట్లో మించదు, కొండల మించో పొగొస్తూ ఉంటుంది. పొగ ఎలా వస్తుందిగా? నిప్పు ఉంటేనే కానీ పొగ రాదు కదా. నిప్పు నుంచి పొగ వస్తుంది. కానీ అన్ని చోట్ల సత్యం కాదు. అక్కడ మీరు చూస్తే అక్కడ నిప్పు లేదే లేదు, పొగ వస్తుంది. ఎలా వస్తుంది అంటే వస్తుంది. ఇది అనుమాన జ్ఞానం అన్నారు. దీని ద్వారా భగవంతుని తెలుసుకోలేదు. అది అధోక్షత జ్ఞానము. ఇంద్రియుల కన్నా అతీతుల జ్ఞానం వైకుంఠం వస్తుంది. దానికన్నా అప్రాకృతం ఇంకా
సాక్షాత్ బృందావనం గోలోకంలో ఉండేటువంటి ఆ భగవంతుడు, ఆయన కూడా మనకు మళ్ళీ ప్రాకృతంగానే ఆయన ఎక్కడ ఆవులు కాశాడు, ఏదో స్నానం చేశాడు, ఇల్లు కట్టుకున్నాడు, సంసారం ఇవన్నీ ఉన్నాయి. చూడడానికి రామచంద్రమూర్తి కూడా అలాగే చేశాడు. దీని అప్రాకృతము అన్నారు. చూడడానికి ప్రాకృతం వలె ఉంటుంది, కానీ ఇది ప్రాకృత జగత్తుకు సంబంధించినది కాదు. అటువంటి వస్తువు ఎందు మనకి శుద్ధుడు విశ్వాసం ఉండాలి. అది ఉంది. భగవంతుడు ఉన్నాడా లేడా, రూపం ఉందా లేదా, సంశయాత్మ సంశయం ఉండకూడదు. ఎందుకంటే మన వాడు దర్శనం చెప్తున్నారు, సదా పశ్యంతి సూరయ దివీవ చక్షురాతతం. ఆ విధంగా వాళ్ళందరూ మహామునులు అప్రాకృత ఇంద్రియముల ద్వారా దివ్య దృష్టి భగవంతుడు దర్శనం చేసి ఆ దర్శన తాలూకు జ్ఞానాన్ని మనకి ఇస్తున్నారు. ఆ జ్ఞానం ద్వారా మనం చూడలేకపోతున్నామని చెప్పి భగవంతుడు రూపమే లేదు, భగవంతుడే లేడు అనుకున్నట్లయితే సాధన ఏమీ అవ్వదు. కాబట్టి ముందు ఆ అప్రాకృత వస్తువునందు దృఢమైనటువంటి విశ్వాసం ఉండాలి. ఇది ఒకటో పాయింట్. రెండు, నిశ్చయములకు విశ్వాసం. నిశ్చయము, విశ్వాసము, నిశ్చయాత్మక బుద్ధి రెండు ఉండాలి. ఆ విధంగా వింటూ శాస్త్రాన్ని శ్రవణం చేయాలి. నిన్న వచ్చింది, వేళ వస్తుంది. శాస్త్ర శ్రవణం చేయాలి. పెద్దవాళ్ళకి మనం వినాలి. మనం చదువుకునే మన జ్ఞానం ద్వారా దాన్ని బేరది వేసుకుంటూ ఉంటాం. కానీ ఈ దివ్య జ్ఞానం అనేటువంటిది మన యొక్క జ్ఞాన భూమికి ద్వారా వచ్చినటువంటిది కాదు. అనుగ్రహాయ భూతానాం, అనుగ్రహం ద్వారా వస్తుంది. కాబట్టి ఒకటి, అప్రాకృత వస్తువులతో అంటే భగవంతుడి యందు శుద్ధమైనటువంటి విశ్వాసం ఉండాలి. నిశ్చయాత్మక బుద్ధి తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడు. భగవంతుడు కరుణామయుడు, తప్పకుండా వస్తుంది. నిశ్చయాత్మక బుద్ధి అది ఉండాలి. అది లేకపోయినట్లయితే అంటారు, ఎవరికి వచ్చింది, మహామహా ఋషులు వేలాది సంవత్సరాలు తపస్సున వాళ్ళకి రాలేదే, మనకు వస్తుంది ఏంటి? వస్తుంది. గురువు గారు చెప్పారు, ఆయన వాక్యము తప్పు కాదు. చెప్పండి. ప్రమాణమా? ప్రమాణం మూడు గ్రంథాలు చెప్తున్నారు కదా. భగవంతుడు చెప్పాడు, శాస్త్రం అంటే వేదవ్యాసుడు రాశాడు, నారద మహాముని చెప్పాడు, బ్రహ్మగారు చెప్పారు. అక్కడ బ్రహ్మ సంగీత పుస్తకం ఉంటుంది, బ్రహ్మ సంగీత అని చిన్న పుస్తకం ఉంది. అందులో బ్రహ్మ దర్శించి చెప్తున్నాడు. ఆయన సృష్టికి ముందు ఆయనకి ఏమి చేయాలో తెలియలేదు, కూర్చున్నాడు. తప తప అని చెప్పి శబ్దం వినపడింది. వెంటనే ఆయన మహామేధావి కాబట్టి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే భగవంతుడు ప్రత్యక్షమయ్యి తన లోకాన్ని చూపించాడు. ఆ దివ్య జ్ఞానం ఆయన రాశాడు బ్రహ్మ సంగీతాలు గ్రంథంలో. ప్రమాణం ఉంది, లేకపోతే శాస్త్రమే ప్రమాణం. అది శాస్త్రం అంటే మనవాసం కదండి. అది సాక్షాత్తు ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం, భగవంతుడే చెబుతున్నాడు. తద్భాసయతే సూర్యో రసశాంకో నపావక యద్గత్వా ననివర్తం క్రొద్ధామపరమ. ఈ విధంగా ఉన్నాయి. అటువంటి అప్రాకృత వస్తువులందు శుద్ధమైన విశ్వాసం ఉండాలి. నిశ్చయము తప్పకుండా అవుతుంది. ఎందుకంటే భగవంతుడు కరుణామయుడు. నిష్కపటముగా మనం సాధన చేస్తూ ఇంకా మనం చేయలేకపోతున్నాము అనేటువంటి ఒక ధైర్యం రావాలి. నా వల్ల అవటం లేదు కృష్ణ, అనుగ్రహించు, నేను చేస్తాను అనుకుంటే ఏమి చేయలేదు. మన ప్రయత్నం చేస్తూ ఉండాలి, భగవంతుడు ప్రార్థిస్తూ ఉండాలి. రెండు రకాల ఉపమానాలు చెప్తూ ఉంటారు. మరకట కిశోర న్యాయము, మార్జాల కిశోర న్యాయం. రెండు మనం చేయాలి. పిల్లి పిల్ల కూర్చుని అక్కడ ఏడుస్తూ ఉంటుంది, అరుస్తూ ఉంటుంది, జ్ఞానం చెప్పి ఏమీ లేదు. అక్కడ తల్లి మాత్రం వచ్చి వెంటనే దాన్ని పట్టుకుని తీసుకెళ్తుంది. మనము కూడా ఆ విధముగా భగవంతుడిని ఏకాంత ధైర్యంతో ప్రార్థిస్తున్నాడు, తప్పకుండా మనలో గ్రహిస్తాడు. రెండవది మరకడం అంటే కోతి.
కోతి పిల్ల ఎప్పుడు తల్లి పట్టుకుని ఉంటుంది. తల్లి బాధ్యత కాదు. ఆ తల్లి కూర్చుంటుంది, ఇది కింద అటు తిరుగుతూ ఉంటుంది. తల్లి ఇలా వెంట పడేసుకుంటుంది, కలిసిపోతుంది అనమాట. పట్టుకునే బాధ్యత కోతి పిల్లది. అలాగా భగవంతుని మనం శరణాగతి పొందుతున్న బాధ్యత మనది. పొందినట్లయితే మనల్ని తప్పకుండా భగవంతుడు ఆ పిల్లి పిల్లవలే ఉద్ధరిస్తాడు. రెండు ఉండాలి, శరణాగతి ఉండాలి, దైన్యము ఉన్నట్లయితే ఉద్ధరిస్తాడు. కాబట్టి ఆ విధముగా ఇది మనకి ఎలా విశ్వాసం వస్తుందా? విశ్వాసం, శాస్త్ర శ్రవణము ద్వారా విశ్వాసం వస్తుంది. అలా చేయడం వల్ల సుకృతి లబ్ధము. సుకృతి ఎలా వస్తుంది? భగవంతుడి యొక్క సేవ, సాధు సేవ, సుకృతి వస్తుంది. సుకృతి ద్వారా మనకు బలం అన్ని పోగవుతాయి. ఒకదానికొకటి మనకి చక్కగా ఉత్ప్రేరకములుగా పోగయ్యి మనకి ఉత్తరానికి పోగవుతుంది. మనసులో మనకి నిశ్చాత బుద్ధి ఉండాలి, విశ్వాసం శాస్త్రం వింటూ ఉండాలి. సుకృతి ఉన్నట్లయితే ఆ విన్న విషయాలు మనం నమ్మకముతో, విశ్వాసముతో వాటిని కారణ చేయగలుగుతాము. ఆ విధంగా కార్యకారణం అవుతుంది. కాబట్టి ఈ విధముగా సుకృతి లబ్ధము, సంబంధ జ్ఞానయుక్తము. సంబంధం ఉండాలి. సంబంధం అంటే భగవంతుడు నా ప్రభు, సాధువులు నా మేలు కోరేవారు, నా హృదయమునకు బంధువులు వాడు. భగవంతుడు నా యొక్క ప్రభువు, నా బాంధవుడు, ఆయన నా సుహృదుడు, నా మేలు కోరేవాడు అని సంబంధం కలిగి ఉండాలి. విషయ బోధ త్యాగ శూన్యము. విషయాలని బోధము చేయకూడదు, త్యాగము చేయకూడదు. త్యాగులు ఏం చేస్తారుగా? ఓగులేమో మాకు రకరకాల స్వర్గలోకంలో సుఖములు కలగాలని చెప్పి, ఇహలోకంలో సుఖాలు కలగాలని చెప్పి వాళ్ళు చేస్తూ ఉంటారు, అనుభవిస్తూ ఉంటారు. రెండవ తెగ వాళ్ళు త్యాగం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంతకన్నా ఎక్కువ గొప్ప భోగం పొందడం కోసం కుదిరి పెడుతూ ఉంటారు. ఇప్పుడు శాస్త్రం ఏముంటుంది? విషయ భోగ త్యాగ శూన్యము. విషయాలని భోగించకూడదు, త్యాగం చేయకూడదు. ఏంటంటే అలా ఇదే మాటగా మాట్లాడుతున్నారు మీరు. విషయాలు భోగం చేయకూడదా, త్యాగం చేయకూడదు. మరి ఏం చేయాలి? భోగం అంటే ఇంద్రియ సుఖముల కోసము వాటిని మనం అనుభవించకూడదు. ఎంతవరకు మన జీవితం నిర్వహణ కోసం అవసరమో అంతవరకు వాటిని భగవత్ ప్రసాదముగా, నేను జీవితంలో భూమిని జీవించడం కోసం భగవంతుడు వీటిని అనుగ్రహించాడు అది ఎంతవరకు అవసరమో అంతవరకు వాటిని మనం భగవత్ ప్రసాద బుద్ధితో తీసుకున్నది. భోగం కాదు, త్యాగము కాదు. ఏమి త్యాగం చేయమన్నారు? భగవత్ సంబంధ ఇతర విషయములను వదిలిపెట్టమన్నారు. భగవత్ సంబంధం లేదు అటువంటి వ్యక్తులను కానీ విషయములను కానీ వదిలిపెట్టారు. మరి అలా మా ఇంట్లో అందరూ భగవద్గీతగా ఉన్నారు, ఏం చేయమంటారు అంటే అక్కడ వాళ్ళు వదిలిపెట్టమని కాదు, మనస్సు ద్వారా వాటిని పని దూరం ఎంతవరకు అవసరం అంతవరకు ఉంటుంది. నా వాళ్ళు అనేది మనం ఊరికే లోపల ఇదైపోకూడదు. అది త్యాగం అన్నమాట. ఆ విధముగా చేస్తూ సేవా ఫలము అంటే భక్తి ద్వారా తమ సొంత హృదయమునందు, హృదయం శుద్ధం కావాలి. ఎలా అవుతుంది? ఇవన్నీ శుద్ధం అయిపోతుంది. శుద్ధం ఎలా అవుతుంది? ఏదో దర్పణమార్జనం కవమహాదావాక్యం నిర్వాపణం ఇవి చేస్తూ నామసంగం చేసినట్లయితే త్వరగా హృదయం శుద్ధం. కాబట్టి ఆ ముక్త హృదయమునందు ఆ పరమాత్మకు తత్వము దర్శించగలరు. ఇవన్నీ ఉంటే తప్పకుండా హృదయంలో భగవద్ దర్శనం అవుతుంది. ధ్రువుడి కావలేదా? 6 నెలల్లో దర్శనం అయింది ఆయన. పరీక్ష మహారాజుకి కలిగి గర్భంలోనే ఉంది, ఉండగానే అయింది. చెప్పలేమో ఎప్పుడు అవుతుంది. తప్పకుండా ఒకనొక రోజున భగవంతుడు అందులో దర్శనం కోసం లోపల మనకి ఆర్తి, ఆతృత ఇవన్నీ ఉండాలి. ఉంటే అవుతుంది. మనం చూస్తా కూర్చోంటాడంటే నేను చాలా చెప్తూ ఉన్నాను. చిన్నపిల్లలు పడిపోయి చూస్తూ ఉంటారు, దొంగేడు వేడుస్తూ ఉంటారు. అమ్మ చూస్తే ఏడుపు ఎక్కువ అవుతుంది.
చూడకపోతే వెళ్ళిపోతూ ఉంటారు. ఆ విధంగా ఉంటుంది మన భజన. ఎవరు చూస్తుంటే చక్కగా పెట్టేస్తూ ఉంటాం, మనం చేస్తాం. చూడకపోతే ఏమవుతాం మనకి తెలియదు. అలా కాకుండా మనము భగవంతుడి యొక్క ఈ జపము కాని సాధన కానీ ఎరమరికలు లేకుండా చేసినట్లయితే అది తప్పకుండా కార్యకరణం అవుతుంది. లోక దగ్గరలో గౌరవగా అంటూ ఉంటారు. లోకులు చూడడం కోసం నేను నామాలు పెట్టుకుని కూర్చొని చేస్తుంటే ఆహా మహారాజ్ గారు లోపలే ఉందో అది నాకు తెలుస్తుంది. కాబట్టి ఆ హృదయం శుద్ధమైనట్లే మన సాధన కూడా చక్కగా ఉంటుంది. అప్పుడు వాళ్ళు భగవద్ దర్శనం అవుతుంది. తప్పకుండా భగవంతుడు నేరుగా కనపడకపోయినా కూడా ప్రమాణం ఏదో ఇస్తూనే ఉంటాడు. నేను ఉన్నాను దానికి నిరసన ఇస్తూ ఉంటాడు భగవంతుడు. ఇచ్చే మనం దాన్ని అనుభవించే కొద్ది మన యొక్క సాధన ముందుకు వెళ్తూ ఉంటుంది. ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు ఎన్నిసార్లు కష్టాలు పెట్టాడు. భగవన్నామం వదిలిపెట్టు నువ్వు ఇంకేమక్కర్లే. మనం అన్ని రకాల సుఖాలు ఇచ్చినా మనం చెయ్యము. ఆయన ఎన్ని రకాల కష్టాలు ఇచ్చినా ఆయన మానట్లేదు. మనకి ప్రహ్లాదుడు తేడా అంటున్నట్ట. ఒక్కొక్క ఘటనలో కూడా నాకు భగవంతుడు రక్షిస్తున్న విశ్వాసం పెరుగుతుంది. ఆయన భగవంతుడు రక్షిస్తున్నటువంటిది ఆయన పెరుగుతుంది. ఇంకా ఎక్కువ విశ్వాసం నామసంగతి చేస్తున్నాడు ఆయన. మనకు కూడా ఆ విధముగా భగవద్ నిదర్శనం కొన్ని అవుతూ ఉంటాయి. అందరికీ అవుతాయి. చూపిస్తూ ఆ కడుగు భగవద్ కనబడుతూ ఉంటుంది అన్నమాట. ఆ విధంగా శ్వాస దాన్ని చెప్పుకోకుండా మనం తినట్లయితే తప్పకుండా పెరుగుతాం. పాపం ఒక ఆవిడికి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పారు ఇంట్లో. హైదరాబాద్ వెళ్ళిపోవాలి, ఇక్కడికి బాగోలేదు. ఎవరికి చెప్పలేదు. ఆయనతో మాట్లాడింది, ఏదో వాళ్ళ దగ్గర ఏదో అడిగింది అంటే అక్కడ ఉంటుంది. అలా అవుతూ ఉంటాయి పనులు. హైదరాబాద్ వెళ్ళిపోవాలనుకున్నారు, ఇక్కడేం బాగోలేదు. భగవంతుడి దగ్గర ఏడ్చి చెప్పుకుందంతే. అని కింద ఒకసారి చక్రం తిప్పాడైంది. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న నిరసన ఉంటూ ఉంటాయి, చూపిస్తూ ఉంటాడు. అది మన జీవితంలో వాటిని లక్ష్యము గుర్తించగలిగినట్లయితే ఇంకా విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ విధముగా క్రమక్రమముగా భగవత్ తత్వం అనేటువంటి దాన్ని మనకి అవగతం అవుతుంది. పశ్యంతి ఆత్మని చాత్మానం భక్త్యా శృతి గృహీతయా. పశ్యంతి వాడు తప్పకుండా చూస్తున్నారు. అత పుంభిర్విజశ్రేష్ఠ వర్ణాశ్రమ విభాగశః స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్ పరితోషణం. కాబట్టి ఎన్ని ఎవరు చెబుతున్నారు? సూత గోస్వామి సౌనకాదికి చెప్తున్నారు. తప్ప చెబుతూ అందువలన ఓ సౌనకాది మహర్షులారా, మీకు వినాలనేటువంటి కోరిక కలిగినందుకు మీకు చాలా ధన్యులు. కాబట్టి పురుషులారా, వర్ణాశ్రమ విభాగమును అనుసరించి పురుషులచే చక్కగా అనుష్ఠింపబడినది త్రివర్గాంతర్గతమైనది స్వధర్మము యొక్క అంతిమ పదము శ్రీహరికి సంతోషమును కలిగించుటయే. వర్ణాశ్రమ ధర్మాలు పాటించడం ఎందుకుట? లోకంలో మేము బ్రాహ్మణులు చెప్పుకోవడం కోసమా, క్షత్రియులు అని చెప్పి చెప్పుకోవడం కోసమా, లేదా మేము సన్యాసులము, మేము సాధువులు, లేకపోతే మేము గృహస్థులు చెప్పుకోవడం కోసమా? వర్ణాశ్రమ ధర్మములను ఆచరించడం అనేటువంటిది భగవంతుడికి ప్రీతికరము. రాయ రామానుజుల వారిని మహాప్రభుడు అడుగుతున్నారు, మేము కర్తవ్యం ఏమి చేయాలి? ఇప్పుడు వర్ణాశ్రమ ధర్మాలని పాటించడం ద్వారా భగవంతుడికి సంతృప్తి కలిగించాలి. మనం ఏం చేసినా కూడా దానికి అంతిమ ఫలితం ఏమిటిట? శ్రీహరి ప్రీతి. యత్కర్మ హరితోషణం. భగవంతుడికి తృప్తి కలిగించాలి. మీరు ఏం చేయండి, ఏం చేసినా అది భగవంతుడికి ఆనందం కలుగుతుందో లేదా, ఆయన సాటిస్ఫై అయ్యాడా లేదా?
ఆయన కోసం చేయాలి. కాబట్టి మన యొక్క ధర్మలు ఏ ధర్మం, వర్ణాశ్రమ ధర్మములు ఏవైతే ఉన్నాయో అవి పాటించడం వల్ల అంతిమ ఫలితం ఏంటి? అంతిమ ఫలితం భగవంతుడికి తృప్తి కలిగించాలి. ఎందుకంటే ఆయన మనకి శరీరాన్ని ఇచ్చాడు. అలా కాదు మేము పుణ్యం తీసుకొని సంపాదించుకున్నామని మన సంపాదనలో అక్కడ రాదు. భగవంతుడు బోనస్గా ఇస్తూ ఉంటాడు. వీటి చేశారు కాబట్టి వీటికి మనం జన్మిస్తాం. మనం ఏం చదువుకోవట్లేదు, ఉంటూ ఉంటాయి, కార్తీక వ్రతకల్పంలో అక్కడ ఉంటూ ఉంటాయి. ఏమి లేదురా, ఎలంకాయలు వచ్చి దీపాన్ని కూర్చొని ఎలా అంతే రాత్రి చుట్టూ కాలిపోయింది, ఒక్కడు చుట్టూ చచ్చిపోయింది. అదే చేయాలని చేసిందా? అది భగవంతుడు మళ్ళీ ఒక రాజు గారి యొక్క భార్యగాను ఏదో యువనగానో చెప్పిస్తారు. ఆ విధముగా మనం ఏదో చిన్న చిన్న పనులు చెప్పడానికి భగవంతుడు గొప్ప ఫలితముగా మనకి శరీరం ఇచ్చాడు. కాబట్టి ఈ శరీరము ద్వారా మనం భగవంతుడికి ఆనందము కలిగించే విధముగా మనం ప్రయత్నము చేయాలి. ఏ అనుష్ఠానం చేసినా కూడా దానికి భగవంతుడు సంతృప్తి పడడమే దాని యొక్క చరమ ఫలితము. మామూలుగా వస్తూ ఉంటాయి ఇవన్నీ, స్వర్గ ఫలితములు, లేకపోతే పరీక్ష పాస్ అవ్వడము, లేకపోతే కళ్యాణం అవడము, అనుకున్న పనులు జరిగిపోతూ ఉంటాయి, ఇవన్నీ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ముఖ్య ఫలితం కాదు. ముఖ్య ఫలితం అనేటువంటిది భగవంతుడికి ప్రీతి కలిగించాలి. మరి ఏం చేయాలి నాకు ఏమైనా తెలిసిందా? చాలా చెప్పేసారి, ఏదో వినమంటున్నారు, తత్వ సంబంధం అంటున్నారు, ఏదో మనసులో కనపడుతుంది అంటున్నారు. మరి ఎలాగవుతుంది మనకి? తస్మాత్ ఏకేన మనసా భగవాన్ సాత్వతాం పతి శ్రోతవ్యః కీర్తితవ్యశ్చ ధ్యేయః పూజ్యశ్చ నిత్యదా. శాస్త్రం ఎప్పుడు సందిగ్ధులు పాడేది. శాస్త్రం ఎప్పుడు కూడా మనకి ఎంతవరకు సాధ్యమో మనం చేయగలుగుతామో అంతవరకు దిగి వచ్చి మనకు ఉపదేశిస్తూ ఉంది. ఇప్పుడు అర్థమైందా? శాస్త్రం ఏమిటిట? ఎంతో పెద్ద పెద్ద తత్వాలు, కఠినమైనటువంటి ఉపదేశం ఏం చెప్పదు. అవన్నీ ఉన్నాయి, నీ వల్ల కావటం లేదా, అయితే ఇలా చెయ్యి అని చెప్పి మన యొక్క స్థితికి దిగి చెబుతూ ఉంది. కాబట్టి అందువలన తస్మాత్ ఏకేన మనస, ఏకాగ్ర మనసుతోటి ఎల్లప్పుడూ ఏకాంత భావముతో ధర్మార్థ కామ మోక్షను వాంఛను వదిలిపెట్టి, ఏకాంతముగా అంటే మనం చేసే ప్రతి పని కూడా చేసిన తర్వాత కూర్చొని సంకల్పం చెప్పమన్నారు. సంకల్పం ఏమిటా? చెప్పు ఏమంటాం? ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం. అది పక్కన పెట్టామంటాం. దాన్ని కోరుకోకూడదు. ధర్మార్థ కామ మోక్ష వాంఛలను వదిలిపెట్టి ఏకాంత భావముతో భక్తజన పాలుడకు శ్రీహరి భగవానుడే, భక్తులు రక్షించేటువంటి కాపాడేటువంటి ఆ భగవంతుడు శ్రీహరినే మానవుడు ఎప్పుడు కూడా ఆయన కథలను వినాలి. ఆయన యొక్క కథలే శ్రవణము చేయదగిన వాడు, భగవంతుడే శ్రవణము చేయదగిన వాడు. ఏ వినాలి? రామంతుడు అడిగారు మహాప్రభువు, శ్రవణములోకెల్లా గొప్ప శ్రవణం ఏది అడిగారు. ఆ సమాధానం ఏం చెప్పారు? రాధాకృష్ణుడు యొక్క ప్రేమ లీలయే జీవుడు శ్రవణమునకు ముఖ్యమైన వస్తువు. కాబట్టి మానవులు శ్రవణము చేయదగిన వాడు ఎవరుట? భగవంతుడు శ్రీహరి. కీర్తింపదగిన వాడు ఆయన్నే కీర్తించాలి, స్మరింపదగిన వాడు ఆయన్నే స్మరించాలి, పూజింపదగిన వాడు ఆయన్నే పూజించాలి. నిరంకుశ సత్వం అండి, మీరేమో వాళ్ళు కృష్ణుడు చేయమంటున్నారు, మిగతా వాళ్ళు కింద అంటున్నారు. ఏం చెప్పే కాదు అది. ఎందుకంటే ఆ శ్రవణములోనే మనకి మంగళం, ఆ కీర్తనలో మనకి మంగళం. ఆయన పూజిస్తేనే మనకి ఆత్మ కళ్యాణము లేదా సంసార బంధం బయటపడడం జరుగుతుంది. మిగతా వాటి వల్ల రాదు. ఇక్కడి నుంచి మీరు తిరుమల వెళ్ళాలి. ఏదో రేణుగుండ బస్సు ఎక్కేస్తే కాళేశ్వర బస్సు కూర్చున్నాడు, తిరుపతి ఎక్కాడు, బాగానే ఉంది, సరిపోతుందా? తిరుమల ఆ బస్సు ఎక్కడ అప్పుడు పైకి తీసుకెళ్తుంది. ఆ విధంగానే మిగతావన్నీ కూడా కింద దాకా వస్తాయి అంతే. మిగతా
అనుష్ఠానములు ఇవన్నీ కూడా శ్రవణం అన్నీ కూడా కింద వరకే వస్తాయి. కానీ ఆ భగవంతుడు వాసుదేవుడి యొక్క తస్మాత్ ఏకే నమ మనసా భగవాన్ సాత్వతాంపతి. భగవంతుడు ఎవరు? సాత్వతుల యొక్క అంటే పరమహంసల యొక్క ప్రభు పతి. ఆయన యొక్క విషయములే మనం శ్రోతవ్య వినాలి, వినదగినవి అవి. కీర్తితవ్యశ్చ కీర్తనం చేయదగినవి అవి. ధ్యేయస్య ధ్యానం చేయదగినవి అవి. పూజ్యస్య పూజ అంటే ఆయన పూజించాలి. ఇప్పుడు నిత్యదా ఒడ్డులో ప్రాణం ఉన్నంత వరకు, శరీరం సహకరించినంత వరకు చేయవలసింది. శ్రవణం అది ఎప్పుడు సరిపోతుంది, దాని తప్పు. కీర్తన కూడా వాళ్ళ పూజ అంటారా కష్టం. శరీరం కూర్చోలేకపోతారు, చేయలేకపోతారు, కష్టం. కీర్తన అవుతాయి కదా. ఇంకా ధ్యానం అనేటువంటిది అది చివరదాగా ఉంటుంది, చేసుకోవచ్చు. కాబట్టి నిశ్చదా ఎల్లప్పుడూ, ఏదో కాసేపు కాదు, మన శ్వాస ఎల్లప్పుడూ తీసుకుంటూ ఉంటామా, కాసేపు ఆగేస్తామా? చేతులు లాగుతున్నా చేయడం మానేస్తాం, నడులు లాగుతున్నా కూర్చుంటాం. అనేది ఎంత నొప్పుడుతుంది, శ్వాస ఆడడం మానేస్తారా? శ్వాస ఏ విధంగా మనం నిద్రలో కూడా దాన్ని పీలుస్తూ ఉంటాం, ఆ విధంగా భగవంతుడి యొక్క ఆశ్రయం అనేటువంటిది ఆ విధంగా ఉండాలి. ఎల్లప్పుడూ చేయాలి అంటే ఎప్పుడు అనుకోవడం ఏమంటారు, సర్వదా. కాబట్టి ఏకైన మనసా భగవతాంపతి శ్రోతవ్య పూజిత యదనుధ్యాసినాయుక్తా కర్మగ్రంథి నిబంధనం చిందంతి కోవిదాస్తస్య కోన కుర్యాత్ కథారతి. ఇవన్నీ విన్న తర్వాత ఎవరు ఈ సాధన చేయకుండా ఉంటారట? ఎంత సహజమైన సాధన అండి. డబ్బు ఖర్చు పెట్టక్కర్లే, మడిబట్ట ఎటువంటి ఏం అక్కర్లేదు, ఏదో పెంచుకోవాలి అట్లా దీక్ష అది అవసరం లేదు. వినంతే, విను, అనుకో, మననం చేసుకో. విను, చెప్పు, మననం చేసుకో, అంతే. పూజించు. కాబట్టి వివేకులకు వ్యక్తులు భగవానుని అనుస్మరణ ఖడ్గముతో కూడిన వారై అహంకార జనకము ఫలబోధమయము అవు కర్మను నాశనము చేయుదురు. కర్మని ముందు మనం అకౌంట్ క్లోజ్ చేసుకోవాలండి. అకౌంట్ క్లోజ్ అవ్వకపోతే ఆ బ్యాలెన్స్ పుట్టింది మనం వేధిస్తూ ఉంటుంది. దాన్ని క్లోజ్ చేసి పడేయాలి. ఎలా చేస్తాం? పెరిగిపోతుంది అది. మనం డబ్బులు కట్టకపోయిన డబ్బులు తీసుకోవాలి, డబ్బులు మనం తీసుకోలేదని బ్యాంకులో ఖాళీ అయిపోయింది. అప్పు చూపిస్తున్నాం, అప్పు కట్టకపోతే అవ్వగలం. చాలా మంది ఆ విధంగా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే మిగతా ప్రయత్నాలు మానేసి వివేకము కాస్త, వివేచన విచక్షణ జ్ఞానము కాస్త, బుద్ధి లేదంటే కోపం వస్తుంది, కాస్త బుద్ధి కలిగిన వారై ఏం చేయాలిట? భగవంతుని అనుస్మరణ. భగవంతుడు ఏం చెప్పాడు గీతలో? మాం అనుస్మరయుధ్యత. మన జీవితంలో రకరకాల పనులు చేసుకోవాలి. ఏ పని చేయకపోయినా మనకి సాగదు, అవన్నీ చేసుకుంటూ ఉంటుంది, కానీ నిరంతరం స్మరిస్తూ ఉంటుంది. కాబట్టి భగవంతుడి యొక్క అనుస్మరణము మనకి ఆయుధం ఏమిటి? భగవంతుడు స్మరించుకోవడమే. స్మర్తవ్యం సతతో విష్ణు విస్మర్తవ్యో నజాతు చిత్. భగవంతుడు నిరంతరం స్మరిస్తూ ఉండాలి. దేవుడు సదా స్మరింపని రాస్తూ ఉంటారు. దాని చెప్పలేదు ఎప్పుడు యాక్షన్ బాధ్యత అంతగాను. అందుకని నిరంతరము భగవంతుడు స్మరించడం అదే మన కటకం, ఆయుధం అదే. కాబట్టి వివేకము ఉన్నవాడు ఏం చేస్తారట? భగవంతుని అనుస్మరణము అనేటువంటి ఖడ్గముతో కూడిన వారై చేతిలో ఆయుధం ఉండాలి. ఈ ఆయుధం నిరంతర భగవత్ స్మరణ, భగవనామం చెప్పుకుంటూ ఉంటాం, భగవద్గత చిత్తులై ఉంటారు, దాన్ని అలవాటు చేసుకుంటూ ఉంటారు. అలా చేయడం వల్ల ఏమవుతుందో మనకి ఆయుధం అదే. అటువంటి ఖడ్గములు కలిగిన వారై అహంకార జనకము మనం చేసే కర్మలన్నీ కూడా రెండు కడుపు. ఒకటే అహంకారం వస్తూ ఉంటుంది.
రెండవది దాని ఫలితం అనుభవించ తప్పదు. దాని ఫలితం అనుభవం తప్పదు. ఈ రెండు చక్కగా చేశాను కానీ చేయగలరు. లోపల ఏదో అహంకారం వస్తుంది. ఈ అహంకారము చేసిన దానికి ఫలితాన్ని అనుభవించాలి. ఈ రెండు కూడా అటువంటి కర్మ నాశనం చేసేస్తుంది. కర్మ పరంపరని నాశనం చేసేస్తుంది. అటువంటి భగవంతుడి కథల యందు ఎవరికి రుచి కలగదు? ఈ విషయం తెలుసుకున్నట్లయితే ఎవరు వినడానికి ఇష్టం లేకుండా ఉంటారట. ఎంతసేపు చెప్పుకుంటాం? అయిపోయింది అప్పుడు టైం 5 నిమిషాలు. రోజంతా వదిలిపెట్టేస్తాం. ఒక్క పావు గంట మనం తెలుసుకునే భగవత్ కథలు వినడం వల్ల ఎంత గొప్ప మహత్యం మనకు కలుగుతుంది. మనకు తెలియకుండానే లోపలికి ఇది అయిపోతాం. కేవలం వినండి అంతే. వినడం వల్ల ఏమవుతుందా? భగవంతుడు లోపలికి చూస్తాడు. భాగవతం 2వ శ్లోకం చెప్తుంది కదా, బుద్ధ్యావరుచ్యతే తత్క్షణాత్. కాబట్టి ఆ విధముగా మనం భగవత్ కథలను వినడం వలన మనకి ఇన్ని రకాలైన లాభములు ఉన్నాయి అని తెలిస్తే మనకి ఎందుకు రుచి ఉండదుట? కూర్చొని వింటాం. శుశ్రూషో శ్రద్ధదానస్య వాసుదేవ కథా రుచి స్యాన్ మహత్సేవయా విప్రాహ పుణ్యతీర్థ నిషేవనాత్. ఓ విప్రులారా అంటే ఎవరు? సౌనకాది మహర్షులారా, విష్ణు తీర్థమును సేవించుట వలన, విష్ణు తీర్థమును సేవించుట 2 రకాలు. ఒకటి భగవత్ చరణామృతం స్వీకరించడము, రెండవది పుణ్యక్షేత్రములను సందర్శించడం, లేదా సద్గురువుని సేవించడం వలన. గురుగారికి సేవ చేయాలి. గురుగారి యొక్క సేవ తప్పకుండా చేయవద్దు. ఇంకా సజ్జనులు కృష్ణ భక్తులు సేవించడం వలన సద్గురువుల యందు శాస్త్రవాక్కుల యందు శ్రద్ధ కలిగిన భగవత్ కథలను వినుట యందు అభిలాష కలిగిన మానవునకు శ్రీహరి కథ యందు ఆసక్తి కలుగును. భగవత్ కథ ఆసక్తి కలగడం లేదంటే ఏం చేయాలన్నమాట. ఒకటి భగవత్ తీర్థమును సేవించాలి, రెండవది సద్గురువుని సేవించాలి. గురుగారు మాకు ఎదుగుండా లేరు, ఏం చేయమంటారు అంటే వైష్ణవులు సేవించచ్చు. భగవద్ భక్తులను సేవించడం వలన సద్గురువుల యందు శాస్త్రవాక్కుల యందు శ్రద్ధ ఉండాలి. గురుగారు చెప్పిన శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ అంటే గౌరవముతో దాన్ని అనుశీలనం చేయగలగాలి. శాస్త్రము చెప్పిన దాని గౌరవంగా దాన్ని గ్రహించాలి. లేకపోతే అపరాధం అవుతుంది. ఆ విధముగా శాస్త్రవాక్కుల యందు గురువుల యందు శ్రద్ధ కలిగిన భగవత్ కథల యందు భగవత్ కథలు వినుట యందు అభిలాష. అభిలాష అంటే కోరిక ఉండాలి, వినాలనేటువంటి అనుకోవడం అవడం వలన అప్పుడు స్త్రీ కథ ఆసక్తి కలుగుతుంది. అది అనుకోకుండా మనకి ఆసక్తి కలుగుతుంట. ఆసక్తి గుణాఖ్యాని. భగవంతు గుణములు వినడం యందు ఆసక్తి కలిగి ఉండాలి. అది ఎలా వస్తుంది? శృణ్వతాంసగదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృద్యంతస్థో వ్యభద్రాణి ఇదునోతి సుహృత్సదాం. అది వింటే మనకి ఏం కలుగుతుంది అంటే బాగానే చెప్తారు, కూర్చొని వింటాం. మనకు వచ్చే లాభం ఏమిటి? లాభం లేకుండా మనం ఎదురాడమా? లాభం లేకుండా ఏం పని చెయ్యం. అప్పుడు వచ్చే లాభం ఏమిటి చెప్పండి అంటే పుణ్యశ్రవణ కీర్తుడు సత్పురుషులకు మేలు చేయువాడు శ్రీకృష్ణ భగవానుడు తన కథలను శ్రవణము చేయువారి హృదయములలో నుండి పాపవాసను నాశనము చేయును. మనం ఏం చేయక్కర్లేదు. వినడం వల్ల ఏమవుతుందా? లోపల దగ్గర జరిగిపోతుంది. ఎందుకు అంటే భగవత్ కథలలో అంత గొప్ప శక్తి ఉంది, వీర్యవంతమైనటువంటి వాణి. కాబట్టి పుణ్యశ్రవణ కీర్తనుడు అంటే భగవంతుడు. ఇంకా సత్పురుషులు చెప్తే మేలు చేస్తూ ఉంటాడు ఆయన. నమ్మిన వాడిని ఎప్పుడు కూడా నమ్మి చెడిన వాడు లేరు, నమ్మకపోతే పోయేది. నమ్మినవాడు ఎవరో చెడిపోలేదు. శాస్త్రం చూపి అక్కడ ప్రమాణాలు చూపిస్తుంది. చెడు కూడా ఎక్కడో చెడిపోలేదు. కాబట్టి అటువంటి వాడికి దగ్గర మేలు చేసేడు శ్రీకృష్ణ భగవానుడు చూస్తూ ఉంటాడు. ఎవరు శ్రద్ధగా వింటున్నారు భగవత్ చూస్తాడు. భగవంత్ ఎక్కడ ఉంటాడు? భగవత్ కథల్లోనే ఉంటాడు ఆయన.
చూస్తూ ఉంటాడు. శ్రద్ధగా ఎవరు వింటున్నారో వాళ్ళు భగవంతుడు తెలిసిపోతుంది కదా, నాకు తెలియదు తెలిసిపోతుంది. నాకైతే చదువు వింటున్నారు కానీ మనసు ఎక్కడ పోతుంది మనకు పెట్టి భగవంతుడు తెలుసు. కాబట్టి మనస్సు భగవంతుడి ఎందుకు పెట్టి వింటున్నారో వాళ్ళ హృదయం ప్రవేశిస్తాడు. శ్రవణము చేయవారు హృదయములలో ప్రవేశించి వాళ్ళలో ఉండేటువంటి పాప వాసన, పాప బీజము, పాప కర్మలు అవన్నీ కూడా క్రమక్రమంగా గెటౌట్ అంటాడు, పంపించేస్తాడు. ఇది నా చోటు, ఇది ఇరుడానికి వీళ్ళు పోండి అంటాడు లోపల నుంచి. మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తే వాటిని బయటకు పంపిస్తాం. భగవంతుడు చక్కగా హృదయంలో దూరం చేస్తాడు. ఆ శ్రవణము చేయవారి హృదయంలో నుండి పాప వాసన చేయాలని తలంపు అనమాట, అవన్నీ కూడా పోతాయి. నష్టప్రాయే స్వభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ. ఆ విధముగా చేయడం వలన భక్తుల యొక్క సేవ చేత, భాగవతమును శ్రవణము చేయుట చేత, కీర్తనము చేయుట చేత అమంగళములన్నీ కూడా పోతాయి. వేరే కాయలు చుట్టుకోవడం, లేకపోతే దిష్టి ఒక తగిలించడము, అవి ఇంకోటి చేయడము అవి అక్కర్లే, చేస్తుంటే అవన్నీ కూడా పోతాయి. ఎలాగైనా భగవద్భక్తులు సేవ చేయడం, రెండు భాగవతం శ్రవణం చేయడం, కీర్తనము చేయడం, అలా చేయడం వల్ల అమంగళాన్ని కూడా పోతాయి. ఏమి దగ్గరికి రావు. ఆల్ నెగిటివ్ వేవ్స్ అన్ని కూడా నలిమైపోతాయి. ఉత్తమ కీర్తివంతులకు శ్రీకృష్ణుని యందు మానవులకు అచలము విక్షేపరహితమునకు భక్తి కలుగును. ఇప్పుడు మనం ఏదో రోజులో కాసేపు చేస్తూ ఉంటాం, అది కూడా విక్షేప చిత్తం, మనసు అక్కడ ఉండదు. చేసే సేవ ఎందు మనస్సు ఉండదు, దాని తర్వాత చేసే పని తిరిగిపోతుంది మనస్సు. అయితే ముందు దాంట్లో సరిగ్గా వచ్చినప్పుడు అమ్మాయికి చెప్పి రాలేదు, పాలు పోయించుకుంటూ లేదు, చెప్పులు వెయిట్ వచ్చేసాను, ఇంతకాలు వస్తూ ఉంటాయి అనుమానం, అవన్నీ ఆడిపోతూ ఉంటుంది మనసు, విక్షేపం అనమాట. కానీ ఇలా చేస్తూ ఉన్నట్లయితే ఆ భగవద్భక్తుల యొక్క సేవ, భాగవతములు కీర్తనలు శ్రవణం చేయడం వలన అవంగులు పోతాయి. అంతేకాకుండా భగవంతుడు యందు మనకి అచలము, చంచలము కానటువంటి స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ వస్తుంది అన్నమాట. పరిపూర్ణ విశ్వాసం, నమ్మకం కలుగుతుంది. విక్షేపరహితము, అటు ఇటు పోకుండా మనస్సు చక్కగా ఆయన కూర్చుంటుంది. మన్మానస మధుకర మర్పయ నిజపద పంకజ పాడేస్తున్నాం. నా మనసు అనేటువంటి ఆ హంస నీకు ఇచ్చేసాను, తీసుకోని చెప్పి ఇచ్చాము. మనం ఇలా చేస్తున్నట్లయితే మనకి తెలియకుండానే మనసు భగవత్ పాదాల వెంటనే ఎందుకు లగ్నం అవుతుంది. అట్లు భక్తి కలుగుతుంది అనమాట. మనం కదా రజస్తమో భావా కామలోభాదయశ్చయే చేతయేతైరనామిర్థం స్థితం సత్వే ప్రసీదతి. ఆ విధముగా నైష్ఠ్యం విక్షేపరహితము. మీకు సేవింత కాల్సిన అక్కడ మాస్టర్ వచ్చేది, మాస్టర్ గారు ఇనుమును అయస్కాంతము చేయుట ఇట్లు చెప్తారు కదా. ఒక బ్లేడ్ ఇచ్చి దాన్ని అయస్కాంతంగా మార్చమంటారు. అంటే అయస్కాంతంలో ఎటువంటి ఆకర్షణ దానికి రావాలంట. మరి ఎలా చేస్తారు కదా, ఎలా చేసి మళ్ళీ తీసుకురావాలి. వృద్ధి అటు పోతాయి. పక్కన వృద్ధి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి అలా చేస్తే అందులో ఉండేటువంటి పరమాణువులన్నీ కూడా ఒక లైన్లో వస్తాయి. అయస్కాంతంలో ఏ విధముగా అణువులన్నీ ఉంటాయో ఆ విధముగా ఇనుములు కూడా వస్తాయి. వచ్చినప్పుడు అయస్కాంతం ఉండే గుణం దానికి వస్తుంది. అది ఇంటర్మీడియట్ చేస్తే రాదు. దాన్ని అది ఇనుము కాస్త అయస్కాంతం అయింది. ఆ విధముగా ఎక్కడ కూడా మనం చేయడం వలన ఏమవుతుంది, క్రమక్రమంగా మన మనస్సు భగవంతుడు యందు లగ్నమయ్యి, ఈ శాస్త్రములో ఉత్తమ భక్తుడు గురించి ఏం చెప్పారు, ఎలా ఉంటే ఉత్తమ భక్తుడు అవుతాడు, ఆ గుణములన్నీ కూడా మనలో సంచారం అవుతాయి అన్నమాట. అప్పుడు ఈ విధముగా విక్షేపరహితమైనటువంటి భక్తి ఉదయిస్తే అప్పుడు రజస్తమో గుణములైనటువంటి కామలోభాలన్నీ కూడా పోతాయి. రజోగుణము, తమో గుణము, ఈ రెండు ద్వారా కామము, లోభము అని కలుగుతూ ఉంటాయి. ఈ రెండు ఉన్నట్లేదని భగవంతుని యందు మనస్సు నిలవదు.
అది ఎలా పోతాయి? పొమ్మంటే పోతాయా? తమో గుణం నిద్రపోకు కూర్చుని తింటుంటే అంటే ఇంకా ఎక్కువ భాగవతం వినేటప్పుడు నిద్రపోతుందా అంటుంటే నిద్ర ఎక్కువ వస్తూ ఉంటుంది. పైగా ముందు కూర్చొని శ్రద్ధగా ఉన్న వాళ్ళు శ్రద్ధగా కావాలనుకుంటారు, కూర్చుంటారు, కానీ తెలియకుండా అక్కడ వచ్చేస్తుంది. అలాగే కూర్చొని వింటున్నాం, చక్కగా వింటున్నాం. ఏం చెప్పానండి అంటే ఇంకా ఎందుకంటే మనసు అక్కడికి పోయింది, ప్రజలు కూడా మనసు పోతూ ఉంటుంది. కాబట్టి ఈ రెండు మనకి భగవత్ కథలు వినడానికి ప్రతిబంధముగా ఉండేవి అవి కూడా పోతాయి. ఎలాగా? వింటుండగా పోతాయి. కాబట్టి ఎప్పుడైతే మనకి భగవంతుని యందు విక్షేపం ఏదైనా భక్తి ఉదయిస్తుందో అప్పుడు రజస్తమో గుణముల చేత మనకి కలిగేటువంటి కామలోపాలవన్నీ కూడా వాటి లొంగనిక మనసు శుద్ధమై అప్పుడు ప్రసన్నమవుతుంది. చితం సత్వే ప్రసీదతి, సత్వగుణమైన మనసు అక్కడ ఉండి ప్రసన్నం పొందుతుంది అని చెప్పి ఆ భగవత్ కథలు వినడంలో ఎంత గొప్ప ఫలితం మనకి కలుగుతుందో మిగతా మిగతా అనుష్ఠానముల ద్వారా మనం ఎన్ని జీవిత జన్మలెత్తినా కూడా అటువంటి సత్వగుణాన్ని మనం పొందలేము. కేవలం భగవత్ ప్రసాదమును సేవిస్తూ భగవత్ కథను వింటూ భగవంతుడి యందు మనము శరణాగతమైనట్లయితే అతి సునాయాసముగా ఇవన్నీ కూడా మనం జయించగలుగుతామని చెప్పి సూతగోసల సౌనికాది మహర్షులకు చక్కగా ప్రమాణబద్ధముగా చెబుతున్నారు. అందుకని భాగం తప్పకుండా వినాలి. భాగం వినాలా వద్దా? వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఇది జరుగుతూ